రాష్ట్రంలో అంపశయ్యపై నిలిచిపోయిన చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం కొత్త ఊపిరి ఇస్తుంది. సంక్షేమం, సబ్సిడీలు, మార్కెటింగ్ మద్దతుతో నేతన్నల జీవితాల్లో ఆశలు మళ్లీ వెలిగిస్తున్న చర్యలు వేగం పుంజుకున్నాయి. నూతన టెక్స్టైల్స్ పాలసీతో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు విస్తరించగా చేనేతకు స్వర్ణయుగ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆత్మగౌరవంతో నిలబడేలా నేతన్నలను శక్తివంతం చేస్తూ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టే చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందుకోసం ప్రవేశపెట్టిన వివిధ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయి. ప్రభుత్వ చర్యలతో నేతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో నిస్తేజంలో కూరుకుపోయిన నేతన్నకు కూటమి ప్రభుత్వం భరోసానిస్తుంది. గత 2 ఏళ్ల కాలంలో చేనేత రంగ అభివృద్ధికి, నేతన్నల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అంపశయ్యపై ఉన్న చేనేత పరిశ్రమ అభివృద్ధి పథంలోకి పయనిస్తోంది. డీలా పడిన చేనేత రంగానికి జవసత్వాలు నింపుతూ నూతన టెక్స్టైల్స్ పాలసీతో పాటు వ్యక్తిగత లబ్ధి పొందేలా పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. చేనేత సహకార సంఘాల బలోపేతానికి చర్యలు చేపడుతోంది. నేత కార్మికులు మేం కూలీలం కాదు, కళాకారులం అని కాలరు ఎగరవేసేలా వారికి ఆత్మగౌరవాన్ని ఇస్తోంది. చేనేత రంగాన్ని ఆదుకున్న ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు సైతం నేతన్నలకు లబ్ధి కలిగేలా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ తీసుకున్న చొరవతో మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ గుర్తింపు, గౌరవం దక్కింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద కూటమి ప్రభుత్వం 92,724 మంది నేతన్నలకు పింఛన్ను 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచింది. థ్రిఫ్ట్ కింద ప్రభుత్వ వాటాను 8 నుంచి 16% పెంచుతూ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5 కోట్ల రూపాయలు, 2025-26లోనూ మరో 5 కోట్ల రూపాయలు కేటాయించారు. థ్రిఫ్ట్ పథకం ద్వారా 5,726 మందికి లబ్ధి కలిగింది. 2 ఏళ్లలో 6,808 మందికి 65.35 కోట్ల రూపాయల మేర ముద్రా రుణాలను అందజేశారు. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం NHDP ద్వారా చిన్న క్లస్టర్ల అభివృద్ధి కార్యక్రమాలకు 10.44 కోట్ల రూపాయలను వెచ్చించగా 7,500 మంది చేనేత కార్మికులకు లబ్ధి కలిగింది. ముడి పదార్థాల సరఫరా పథకం ద్వారా 175 కోట్ల రూపాయలతో నూలు కొనుగోలుపై 15% సబ్సిడీ అందజేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా చేనేత ఉత్పత్తుల 5% GST రియంబర్స్మెంట్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. స్వయం సహాయక సంఘాల్లో ఉన్న చేనేత మహిళలకు 10,000 రూపాయలు విలువ చేసే నూలును అందజేస్తున్నారు. 2024 ఏప్రిల్ నుంచి 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు 78.73 కోట్ల రూపాయల నగదు పరపతి సౌకర్యం కల్పించారు. ఆధునిక పనిముట్ల కొనుగోలుకు 90% వరకు సబ్సిడీతో పాటు క్యాష్ క్రెడిట్ పథకం కింద సహకార సంఘాలకు బ్యాంకు రుణాలు అందజేస్తున్నారు. ఈరోజు ఏదైతే ఎన్నికల సమయంలో చేనేతలకు 365 రోజులు పని దినాలు, చేనేతలకు మరి ఉచిత కరెంట్ అని ఈ చేనేత కష్టాలు తెలుసుకొని యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఈరోజు చేనేతలకు అన్ని విధాలుగా మరి ప్రభుత్వం తోడ్పాటు చేస్తుందన్న విషయం కూడా తెలియజేస్తూ మరి మొన్నటి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కూడా ఉచిత విద్యుత్ కూడా అమలుపరిచాం. ఉచిత విద్యుత్ చేనేతలకు 200 యూనిట్లు, మరి మరమగ్గాలకు 500 యూనిట్లు, అంటే ఒక్కొక్క చేనేత రంగానికి ఒక్కొక్క చేనేత కార్మికునికి సుమారుగా 9,000 దాకా మరి వాళ్ళకి ఆసరాగా ఉంటుంది. దానితో పాటు మరమగ్గాలకి సుమారుగా 20,000 రూపాయల దాకా కూడా ఆసరాగా ఉంటుందన్న విషయం కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఆప్కో సేల్స్ కూడా పెంచాం. ఎప్పటికప్పటికి ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చేనేతలకు 15% సబ్సిడీ, నూలు సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది. డిజిటలైజ్డ్ ఫార్మా అన్ని విధాలుగా మరి డిజిటల్ ప్లాట్ఫామ్ కూడా తీసుకొచ్చాం. గత ఎన్నికల సమయంలో స్వయంగా నేతన్నల కష్టాలను తెలుసుకుని ఉచిత విద్యుత్ అందజేస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఇచ్చిన మాటకు కట్టుబడి మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు, మరమగ్గం నేతన్నలకు 500 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా అందిస్తున్నారు. ఇందుకోసం ఏడాదికి 150 కోట్ల రూపాయలను చంద్రబాబు ప్రభుత్వం వెచ్చిస్తోంది. సుమారు 1.04 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం ద్వారా లబ్ధి కలుగుతుంది. పథకం ద్వారా ఏడాదికి మగ్గం నేతన్నలకు 8,640 రూపాయలు, మరమగ్గం నేతన్నలకు 21,600 రూపాయలు ఆదా అవుతోంది. నేటి తరం అభిరుచులకు అనుగుణంగా చేనేత వస్త్రాల తయారీలో 5 జిల్లాల్లో నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. కలంకారీ చీరలు, పెన్ కలంకారీ చీరలు, దుపట్టాలు, డిజిటల్ ప్రింటెడ్ చీరలు, క్రోచెట్ లేస్ చీరల తయారీలో శిక్షణ అందజేశారు. ఆప్కో షోరూముల్లో రెడీమేడ్ చేనేత వస్త్రాలను అమ్మకాలు ప్రారంభించారు.
వెల్క్రో ధోవతులు, కాటన్ రెడీమేడ్ పెళ్లికూతురి ధోవతులు, మోడీ జాకెట్లు, సిల్క్ పెళ్లికూతురి సెట్లు, కొత్త డిజైన్లతో రెడీమేడ్ షర్ట్లు, లెనిన్ షర్టులు సహా 100కు పైగా డిజైన్లతో చేనేత రెడీమేడ్ వస్త్రాలను అమ్మకాలు చేస్తున్నారు. మారిన అభిరుచుల నేపథ్యంలో రాష్ట్రంలో యువత, మహిళలు చేనేత వస్త్రాల కొనుగోలుకు పెద్ద సంఖ్యలో ముందుకొస్తున్నారు. వారిని ఆకట్టుకునేందుకు ఆన్లైన్లోనూ చేనేత రెడీమేడ్ దుస్తులు, ఇతర వస్త్రాలను విక్రయిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 40 ఆప్కో షోరూమ్స్ ద్వారా 6,770 ఉత్పత్తులను అమ్మకాలకు పెట్టారు. ఈ కామర్స్ అమ్మకాలతో నేరుగా వినియోగదారుల ఇళ్లకే వస్త్రాలను డోర్ డెలివరీ చేస్తున్నారు. ఆప్కో పేరిట సొంత వెబ్సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. చేనేత వస్త్రాలపై సోషల్ మీడియాలోనూ విస్తృత ప్రచారం చేస్తూ నేటి తరానికి చేనేత వస్త్రాలను ప్రభుత్వం మరింత దగ్గర చేస్తోంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నక్కకి నాగలోకానికి ఉండంత తేడా ఉందండి. అసలు గత ప్రభుత్వం అభివృద్ధి అంటే ఏంటో చూడలేదు. ఎక్కడికక్కడ అంతా అసలు నాశనమే. ఇప్పుడైతే చక్కగా బాగుందండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక అసలు చెప్పింది చెయ్యటమే, చెప్పామంటే అది చెయ్యటమే. అలా బాగుందండి. అసలు మాకంతా చాలా బాగుంది. ఈ మొగ్గాల వర్క్ షెడ్లు కూడా నరేంద్ర మోడీ గారు వేశారు. మాకు ఒక్కొక్కరికి చక్కగా వేసి ఇచ్చారు. మరి వ్యవసాయం తర్వాత అత్యధిక జనాభా ఆధారపడి జీవించేటువంటి చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం అనేక విధాలుగా సహకారం అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే ఎన్టీఆర్ చేనేత సామాజిక పింఛన్లు ఉన్నాయో ఆ పింఛన్లు మరి గత ప్రభుత్వం 3,000 అందిస్తే చేనేత కార్మికులకి దాదాపు ఇవాళ 4,000 రూపాయలు మరి ప్రభుత్వం అందిస్తూ ఉంది. చేనేత కార్మికులకు 365 రోజులు పని కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నూతన టెక్స్టైల్స్ పాలసీని అమలు చేసి చేనేత రంగంలో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సేకరించాలని, తద్వారా 1.51 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా జాతీయ హ్యాండ్లూమ్ అభివృద్ధి ప్రోగ్రాం కింద 10 క్లస్టర్లు ఏర్పాటు చేసింది. రాయదుర్గం, హిందూపురం, బ్రాండెక్స్ టెక్స్టైల్స్ పార్కుల అభివృద్ధితో పాటు ఎమ్మిగనూరు టెక్స్టైల్స్ పార్కును కూడా నిర్మించనుంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ను 38.31 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనుంది. మంగళగిరిలో చేనేత పార్క్ ఏర్పాటుకు సిద్దమైంది. పిఠాపురంలో మౌలిక సదుపాయాల కల్పనకు స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. 9,120 మంది చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూర్చేలా 15.11 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. చేనేత రంగం అభివృద్ధిలో భాగంగా 172 కోట్ల రూపాయలతో విశాఖపట్నంలోని మధురవాడలో యూనిటీ మాల్ను నిర్మిస్తున్నారు. అమరావతిలోని శాఖమూరులో చేనేత, హస్తకళల మ్యూజియం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడానికి కూడా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఒకవైపు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తూనే మరింత మార్కెటింగ్ సౌకర్యాలు పెంచే ప్రణాళికల్లో భాగంగా పలు ఒప్పందాలు చేసుకుంది. టాటా తనేరియా, ఆద్యం బిర్లా గ్రూప్, తమిళనాడుకు చెందిన కోఆప్టెక్స్, ఏపీ హస్తకళల కార్పొరేషన్తోనూ ఆప్కో ఒప్పందం కుదుర్చుకుంది. చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచడానికి ఈ ఒప్పందాలు ఎంతగానో ఉపకరించనున్నాయి. మంగళగిరి అంటే చేనేత, చేనేత అంటే మంగళగిరి పొట్టుకి మన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు చాలా గుర్తింపు తెచ్చారు. ప్రతి ఫంక్షన్లో కానీ, ప్రతి పార్టీలో కానీ ఎక్కడైనా మన చేనేత సాల్వాలు కప్పి చాలా గుర్తింపు అనేది వచ్చింది. మనకు అవార్డులు కూడా బాగా వచ్చినాయి. గత కొన్ని రోజుల నుంచి కూడా మన చేనేత వృత్తిలో చాలా ఉపయోగకరంగా ఉంది. మనకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా బాగుంది. ఈ చేనేతలకు 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పారు. మాకు అది వర్తించింది, చాలా సంతోషం. నాకు నెలకు వచ్చి 700-800 అటు వస్తాయి ఇంట్లో. మాకు ఆ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఏపీ చేనేతకు, ప్రత్యేకించి మంగళగిరి చేనేత వస్త్రాలకు మంత్రి నారా లోకేష్ దంపతులే బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. లోకేష్ బ్రాహ్మణులు ఏ శుభకార్యానికి వెళ్లినా చేనేత వస్త్రాలనే బహూకరిస్తున్నారు. ఇక బ్రాహ్మణి వివిధ సందర్భాల్లో మంగళగిరి చేనేత వస్త్రాలు ధరిస్తూ ప్రమోట్ చేస్తున్నారు. లోకేష్ తాను కలిసే ప్రతినిధులకు, తనను కలవటానికి వచ్చేవారికి చేనేత శాలువాతో సత్కరించి నేత వస్త్రాలను బహూకరిస్తున్నారు. ప్రధానిని కలిసిన ప్రతి సందర్భంలోనూ లోకేష్ చేనేత వస్త్రాలతో ఆయన్ను సత్కరిస్తారు. ఇటీవల ప్రజాప్రతినిధుల కుటుంబాలకు ఇచ్చిన ఆత్మీయ విందులోనూ మంగళగిరి చీరలను నారా లోకేష్ బహూకరించారు. మంగళగిరిలో నేతన్నల కోసం వీవర్ శాల ఏర్పాటు చేశారు. దీనిలో నైపుణ్యాభివృద్ధి, అత్యాధునిక టూల్స్ అందుబాటులోకి తెచ్చి చేనేత రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆప్కో షోరూంల బలోపేతానికి చర్యలు తీసుకుంది. అమ్మకాలు పెంచేలా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందజేసింది. సాంకేతికతకు పెద్దపీట వేస్తూ డిజిటల్ అమ్మకాలు ప్రారంభించింది. చీరలు, దుప్పట్లు, తువ్వాళ్లతో పాటు చేనేత రెడీమేడ్ దుస్తులను అమ్మకానికి పెట్టారు. పుట్టపర్తి, ఎమ్మిగనూరు, ప్రొద్దుటూరు, టెక్కలి, అనకాపల్లిలో 5 కొత్త షోరూంలు ప్రారంభించింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో 2 ఏళ్లలో 188.01 కోట్ల రూపాయల మేర అమ్మకాలు జరిగాయి. చేనేత సహకార సంఘాలకు విడతల వారీగా ఆప్కో బకాయిలు చెల్లిస్తూ వస్తోంది. మొత్తంగా రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో తీసుకున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద పలు చేనేత వస్త్రాల గుర్తింపునకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. 2024 సంవత్సరానికి గాను 10 ODOP అవార్డులను ఏపీ సొంతం చేసుకుంది. వాటిలో 7 అవార్డులు చేనేత, జౌళి శాఖకు చెందినవే కావడం విశేషం. ఆప్కోలో చేపట్టిన డిజిటలైజేషన్ కు గాను స్కోచ్ అవార్డు సొంతమైంది.